నమస్కారం మన తాండూరు న్యూస్ ఛానల్ కి స్వాగతం. తాండూరు పట్టణంలోని అతి పురాతనమైన పాఠశాల విలియమోన్ పాఠశాల మైదానంలోని కొంత భాగాన్ని కొందరు కబ్జా ప్రయత్నించిన వారిని క్రిస్టియన్ సంఘ నాయకులు అడ్డుకున్నారు. విలియమోన్ మైదానం మొత్తం 35 ఎకరాల 17 గుంటల విస్తీర్ణం ఉందని తాండూరు మెథడిస్ట్ చర్చ్ డిఎస్ జనార్దన్ తెలిపారు. సర్వే నెంబర్ 61లో 18 ఎకరాల 13 గుంటల భూమి, సర్వే నెంబర్ 62లో 18 ఎకరాల 13 గుంటల భూమి ఉందని, అందులో ఖాళీగా ఉందని కొంత భాగం కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. దీంతో జేసీబీ సహాయంతో తమ హద్దుల్లో ఉన్న స్థలాన్ని తవ్వి ప్రహరీ గోడ నిర్మించనున్నట్లు జనార్దన్ తెలిపారు. విలియమోన్ గ్రౌండ్ స్థలాన్ని ఆక్రమించేందుకు చాలా కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తమ భూమిని కాపాడుకుంటామని జనార్దన్ తెలిపారు. తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ చేరుకుని ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. సర్వే అనంతరం జేసీబీ సహాయంతో హద్దు ప్రహరీ గోడ కోసం తవ్వడం ప్రారంభించాలని తాండూరు పట్టణ సీఐ సూచించినట్లు జనార్దన్ తెలిపారు. తమ గ్రౌండ్కు ఆనుకొని ఉన్న కొన్ని కాలనీ వారు కొంత భాగంలో రోడ్డును కూడా ఏర్పరచుకున్నారని, మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా వేసుకున్నారని తెలిపారు. తమ భూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమకు అండగా ఉండాలని జనార్దన్ కోరారు. తాండూరు రాజకీయ నాయకులకు, స్వచ్ఛంద సంస్థలకు, తదితర కార్యక్రమాలకు ఎన్నోసార్లు సహాయం చేశామని గుర్తు చేశారు. ఇటీవల క్రికెట్ కోసం కూడా తమ గ్రౌండ్ను వాడుకున్నారని, అందరితో కలిసి ఉండే తమ భూమిని లాక్కుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి విలియమోన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, కోశాధికారి తదితరులు హాజరయ్యారు. సంబంధించిన విషయంలో ఆక్యుపై చేయడానికి వచ్చారు. నిన్న 2 ఎకరాల వరకు ఆక్యుపై చేశారు. కబ్జాదారులు వచ్చి కబ్జా చేయడం జరిగింది. దానికి నిన్ననే మేము అడ్డుపడితే కూడా ఏవో ఫేక్ డాక్యుమెంట్లు అవి చూపించి ఇచ్చేస్తున్నారు. 80 సంవత్సరాల నుంచి మేము దాంట్లో పట్టేదారులం ఉన్నాం, కబ్జాలో ఉన్నాం, అన్నీ ఉన్నాం. బేకాన్ని ఏవో ఇచ్చేసి మొత్తం ఒక ½ అవర్లో దొంగడు స్తంభాలు వాతడు అన్నీ చేయడం జరిగింది. దాని గురించి ట్రస్ట్ వాళ్ళంతా అన్ని చర్చిలలో కలిసి ఈరోజు మా ప్లేస్ మేము ఆక్యుపై రిటర్న్ చేసుకోవడం జరుగుతుంది. మనం అందరూ కలిసి చేసుకున్నాం. లేవందరూ ఇన్నే ఉంటారు, వాళ్ళు మొత్తం ఇన్నే ఉంటారు. కూడా Hello.
पेपर लो सर यादी फुल पेपर सर ప్రజలకు నాయకులకు పోలీస్ సిబ్బందికి గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ పెద్దలందరికీ కూడా మనం చేస్తూ ఉంటున్నాం. మరి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మా మెథడిస్ట్ చర్చెస్ తరఫున మరి నేను మాట్లాడుతున్న డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ తాండూర్ మరి యాజ్ ఎ జీపీఏ హోల్డర్ మా ల్యాండ్ కాంపౌండ్ వాల్ లేదు. దాని నిమిత్తమై చాలా నాలా కన్వర్షన్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని మరి ఇదంతా ల్యాండ్ మాది అని 80-90 ఏళ్ళ నుండి ఉన్న మా ల్యాండ్ ఎంతో ప్రయాసపడి కొన్న ల్యాండ్ను అన్యక్రాంతము చేయడానికి చూస్తూ ఉన్నారు. చాలామంది కోర్టు కేసులు కూడా మరి నడుస్తూ ఉన్నాయి. అందును బట్టి విలియమూరులో చాలామంది మరి కొన్ని వందల మంది వేల మంది చదువుకొని ఈరోజు గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆశీర్వాదాలు వారి మీదకి వచ్చిన గాక. దయచేసి మీరందరూ కూడా ఇందులో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక భాగముగా ఈ కాంపౌండ్ వాల్ కట్టడానికి మీరు సహకరించాలని మరి మీ యొక్క సహాయము సహకారము మాకు అవసరం. కాబట్టి మా బిషప్ గారి ఆధ్వర్యంలో మా యొక్క ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, మా యొక్క కాన్ఫరెన్స్ ట్రెజరర్, బెనవలెన్స్ ట్రెజరర్, మా కాన్ఫరెన్స్ లీడర్, మరి ఆర్ఈబీ మెంబర్స్ వీళ్ళందరూ క్యాబినెట్ మరి వీళ్ళందరూ కూడా తప్పకుండా సహాయం చేసి సహకరించాలని మనం చేస్తున్నాం. మా తాండూరు చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నీ కూడా ఈరోజు రావడం జరిగింది. ఎందుకనంటే మా యొక్క ప్రాపర్టీ ఇంచుమించు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మరి ఈరోజు వచ్చి మాదని చాలామంది ఆక్రమిస్తూ ఉంటున్నారు. అలాంటి జరగకుండా మేమేమి కమ్యూనిటీ ఫీలింగ్ కానీ లేకపోతే రేస్ ఫీలింగ్ కానీ ఇవన్నీ కూడా మేము పెట్టడం లేదు. అది మన తాండూరు ప్రజలకు ఉపయోగపడాలా. మరి అందరూ కూడా మా గ్రౌండ్లో మంచి వాకింగ్ చేసుకుంటారు, యోగా చేసుకుంటారు, మరి క్రికెట్ ప్లే చేసుకుంటారు, వాలీబాల్ ఇలాగూ ఎక్సర్సైజ్ ఎన్నో చేసుకుంటున్నారు. ఫ్రీగా దాన్ని వాళ్ళందరికీ మేము ఇచ్చాము. దయచేసి ఆ ఫ్రీగా వాడుకుంటున్న విధానాన్ని చూసి ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి ఈరోజు అన్యక్రాంతం చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. దాని విషయంలో నేను మీ అందరితో మనవి చేస్తూ ఉంటున్నాను. అలాంటిది మేము ఖండిస్తూ ఉంటున్నాం. మెథడిస్ట్ చర్చెస్ మరి తాండూర్ అంతేకాకుండా హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ మా బిషప్ రెవరెండ్ ఏ సిమియోనాయ్ గారు వారి తరఫున వారి బృందం తరఫున మా అందరి తరఫున ప్రత్యేకముగా దీన్ని ఖండిస్తూ ఉంటున్నాం. దయచేసి ఇంతకుముందు కూడా చాలాసార్లు మీడియాలో చెప్పడం జరిగింది. అలాగూ మీరు మాకు సహకరించి మా యొక్క సంఘాలు కూడా విశ్వాసులు కూడా ఎక్కడ ఉన్నా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మాకు సపోర్ట్ చేయాలని మనం చేస్తూ ఉంటున్నాం. మా సిఏ గారు, డిఎస్పి గారు, ఎస్ఐలు, కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా మాకు చాలా సహాయం చేస్తున్నారు, సహకరిస్తున్నారు. వారందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి మా ఎమ్మెల్యే గారు కూడా మాకు హామీ ఇచ్చారు, ఈ గోడ కట్టిస్తామని చెప్పి ఎలక్షన్ ముందు. వారికి కూడా మనవి చేస్తూ ఉంటున్నాం.
ఈ యొక్క ప్రజలందరి ఎదుట దయచేసి మాకు సాయం చేసి ఈ గోడను కట్టించాలని మేము మనవి చేస్తూ ఉంటున్నాం. మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నేను మీ అందరికి తెలిసినట్టు తాండూరు డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ మెథడిస్ట్ చర్చెస్ రెవరెండ్ కె జనార్దన్, మా బిషప్ తండ్రి గారు రెవరెండ్ ఏ సిమియోన్ అయ్యగారి ద్వారా మేము అపాయింట్ చేయబడ్డాము. ఇక్కడ మరి 4 సంవత్సరాల నుండి ఈ ఏరియాలో 35 నుంచి 40 గ్రామాలు మా అండర్లో పనిచేస్తూ ఉన్నాయి. సో దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రత్యేకంగా మా యొక్క విలియమూన్ ల్యాండ్ విషయం మీ అందరికీ తెలుసు. 61లో మరి 18 acres 13 గుంటాస్, 62లో 17 acres 4 గుంటాస్ అండ్ మరి 49లో 8 acres 11 గుంటాస్ అది మాకు సంబంధించింది. మరి బౌండరీస్ లేని పక్షాన ఇష్టం వచ్చిన వారు ఎన్క్రోజ్ అవుతూ ఉన్నారు. ఇష్టం వచ్చిన వారు మన తాండూరు పట్టణం అంతా కూడా వాకింగ్ కానీ, క్రికెట్ కానీ, డ్రైవింగ్ కానీ, బైక్ డ్రైవింగ్ కానీ అన్నీ కూడా నేర్చుకొని మరి ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఉన్నారు. వారికి సపోర్ట్ చేసి మేము ఫ్రీగా ఎవరిని ఏమనుకోకుండా అన్నిటికీ ఇస్తూ ఉన్నాము. రీసెంట్లీ క్రికెట్ కొరకు కూడా ఇచ్చాము. అజరుద్దీన్ గారు కూడా వచ్చారు, చాలా సంతోషపడ్డాం. మరి మా ఎమ్మెల్యే గారు, పెద్దలు, మా యొక్క టౌన్ మరి పొలిటికల్ లీడర్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ మరి మీరందరూ కూడా మాకు సహకరించి మరి సహాయం చేయాలని మనం చేస్తూ ఉంటున్నాం. 3 సర్వే నంబర్ల మీద చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులు మేము ఫైట్ చేస్తూ ఉంటున్నాం. బాగా ఎన్క్రోజ్ అవుతూ ఉన్నారు. మరి రీసెంట్లీ కూడా అదే జరిగింది. అక్కడ అన్ని స్తంభాలు బాధ్యతలు హైదరాబాద్ నుండి మా లీడర్ గారు, మా ట్రెజరర్ గారు, ఆర్ఈపీ మెంబర్లు అందరూ కూడా మరి మా బిషప్ గారు వారిని పంపించారు ఈరోజు. సో పోలీస్ స్టేషన్ మరి సిఐ గారు, డిఎస్పీ గారు సమాధానంగా ఎస్ఐలు మాట్లాడి వారు సర్వే విషయంలో సర్వే అయిన తర్వాత మీ బౌండరీస్ ఫిక్స్ చేసుకోండి అని వారు చెప్పారు. దాని విషయంలో మేము సంతోషిస్తున్నాం. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క హైదరాబాద్ మరి రీజనల్ కాన్ఫరెన్స్ పెద్దలు మా మొర్ర విని వచ్చారు ఇక్కడ మా మనవి విని. వారికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు కూడా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. సర్వే నెంబర్ 61లో అక్కడ వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా కాలనీ వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి రోడ్ అని లేకుండా మున్సిపల్ నల్లా అని ఎగ్రోజ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి రోడ్ కూడా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత మేము కొంచెం రాలేదు అక్కడ. ఇప్పుడు మళ్ళీ నిన్నటి దినంన వాళ్ళు ఇల్లీగల్గా మా కంపౌండ్ల నుంచి వాళ్ళు దరిదాపుగా ఇక్కడ నుంచి వెహికల్ जाने का रास्ता है। बाद में बात करना वेहिकल मेरे बच्चे को स्कूल जाना है। प्रेस मीट हो रहा है। మాకు తెలిసి మా టీఎస్ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల హైదరాబాద్కి మేము బోర్డు మెంబర్స్ రావడం జరిగింది. ఇక్కడ ఇలాంటి సోదరులు అక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులు మా దగ్గరకు వచ్చి మా జగలో అనవసరంగా బౌండరీలు వాతడమే కాకుండా అనవసరంగా మా వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టడము మా దానికి రావడం జరుగుతున్నది. మేము అందు విషయమై పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే పోలీస్ స్టేషన్లో సిఐ సార్ మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఒక 3 నుంచి 4 రోజుల తర్వాత 3 నుంచి 4 రోజుల తర్వాత మీకు సర్వే చేపిస్తాము. మీ సర్వే చేసిన తర్వాత మీ దాంట్లో బౌండరీస్ పట్టుకోండి. అప్పటి వరకు వాళ్ళు కానీ మీరు కానీ అక్కడ రావద్దని చెప్పిండు. మేము ఆయన మాటకు రెస్పెక్ట్, సార్ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి మా డిఎస్ సార్ మేమందరం వచ్చిన ట్రెజరర్ సార్, లీడర్ సార్, ఆర్బీ మెంబర్లు ఆయా ఊర్ల నుంచి వచ్చిన తాండూరు మొత్తం ప్రాంతం వారు ఇక్కడ ఉన్నాము. మేమందరం సమాధానంతో ఇక్కడ వెళ్తున్నాము. పోయిన తర్వాత మళ్ళీ అక్కడ మనం జరుగుతుంది పోలీస్ స్టేషన్ బాధ్యత. మరి మేము మీడియం గట్రా మేము చెప్తా ఉన్నాము. మేము ఆ సర్వే జరిగేంత వరకు ఎవరు కూడా ఇటువంటి న్యూసెన్స్ చేయకూడదు. అక్కడ ఎవరు కూడా వచ్చిపోకాలు జరగకూడదు. ఒకవేళ మా సర్వే జరిగిన తర్వాత ఎవరు మా బౌండరీస్ మేము వేసుకుంటాం. అది మాకు సిఐ సార్ మాకు వాగ్దానం చేసి పంపించారు. డిఎస్పీ సార్
పూర్వం చేయించినాము, చాలాసార్లు చేయించాము. అయితే డిఎస్ఓ సార్ ఏమంటారంటే లేటెస్ట్ సర్వే చేయించమంటున్నారు. దాని గురించి 3 రోజులు ఆగమన్నారు. మేము వెయిట్ చేస్తామండి.